ఇదేనండి దోషం. ధృతరాష్ట్రుడికి ఏమిటి, మనందరికీ ఉంది. ఆయనకి కళ్ళు లేవు కాబట్టి కొన్ని దోషాలు ఉంటే మనం ఒప్పుకోవచ్చు. మన కళ్ళు ఉండే ఉన్నాయి, మనకి 2 కళ్ళు కాదు, కళ్ళజోడుతో కలిపి 4 కళ్ళు ఉన్నాయి. ఏం ఉపయోగం? 4 కళ్ళు ఉన్నాయి మనకి, సులోచనాలు కూడాను. కానీ మన దృష్టిలో మార్పు లేదు. నా వాళ్ళు పరాయివాడు, నా వాళ్ళు పరాయివాడు. దీనికి ఇంకా కులాలు జోడిస్తున్నాం, మతాలు జోడిస్తున్నాం, ప్రాంతాలు జోడిస్తున్నాం. ఎన్ని జోడిస్తున్నాము ఇక్కడ? ఇంకా బాగా ఊపి పెంచుకుంటున్నాం. ఈ ఊపికి సమాధానమే భగవద్గీత. ఆ ఊపిలోంచి బయటపడి ఊపిరి తీసుకోవాలంటే ఉపనిషత్సారమైన భగవద్గీత వినవలసింది. ధృతరాష్ట్రుడు ప్రశ్నలోనే కృష్ణుడు సమాధానం కూడా ఉంది నిజం చెప్పాలంటే. ఈ మామకాహ పాండవాహ, నేను నా వాళ్ళు అనే భేదం పోవాలంటే ఏం చేయాలి? భగవద్గీత సారాంశం ఏమిటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆ కురు అనేదాన్ని క్షేత్రానికి విశేషణంగా కాకుండా కురు సంస్కృతంలో క్రియ